కాలేజ్ గురించి మాట్లాడినాం కాబట్టి మీరు ఖమ్మంలో డిగ్రీ చేశారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్. ఖమ్మంలో డిగ్రీ చేస్తున్నప్పుడు మీకు ఒక క్లాస్మేట్ పరిచయం అయ్యాడు. ఆయన తర్వాత మీకు ఫ్రెండ్ అయ్యాడు. ఆ ఫ్రెండ్ ప్రభావం కూడా మీ జీవితం మలుపు తిరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఆయన గురించి చెప్పండి. నేను ఖమ్మంలో చదువుకునేటప్పుడు అంటే సిపిఎంగా ఉన్నప్పుడు కూడా నాకు అంటే కమ్యూనిస్ట్ కుటుంబంగా ఉండేవాళ్ళం కానీ పార్టిసిపేషన్ ఉండకపోయేది. ఖమ్మం కాలేజీలో చేరిన తర్వాత విద్యార్థి సంఘాలు, ఎన్నికలు, హడావుడి, ఆ ప్రచారంలో ఆటోమేటిక్గా కాంగ్రెస్కి సంబంధించిన ఎన్ఎస్సి వాళ్ళు ఉండేది. దానికి వ్యతిరేకంగా మేము ఉండేవాళ్ళం. అలాగే ఆ కాలేజీకి సంబంధించిన దానిలో వివిధ రకాల ప్రాంతాలకు సంబంధించిన కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన పిల్లల్లో భాగంగా కామ్రేడ్ సుభాష్ చంద్రబోసు ఒక ఆయన. మొన్న దాకా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కొన్ని దశాబ్దాల పాటు నాయకుడిగా, కార్యదర్శిగా పనిచేసి అమరుడయ్యాడు. ఆయన మా క్లాస్మేట్. అట్లాగే ఆయనతో పాటు లింగా విజయ్ కుమార్ అని ఇక నడిగూడెం బ్యాంకుకు సంబంధించిన ఒక లిన్పియావో గ్రూప్లో ఉండి దాని మీద దాడి చేయడం జరిగింది. ఆయన కూడా మా సహచరుడు. అట్లే భోగ శ్రీరాములు మన ఇసాలపురానికి సంబంధించిన సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వ్యక్తి. వరంగల్ జిల్లా పార్టీ కార్యదర్శిగా, దళ నాయకుడిగా చాలా సంవత్సరాలు కూడా పనిచేసి అతను కూడా అమరయ్యాడు. అలాగే ఇప్పటికీ అక్కడ అచ్చయ్య గారు లాంటి వాళ్ళు అనేక మంది మీ అంతా ఒక క్లాస్మేట్స్. అట్లా స్థానిక సమస్యల మీద కలిసి పనిచేస్తూ విద్యార్థి రంగంలో రాజకీయ క్లాసులకు హాజరు కావటం, దాంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆనాడున్న ఎస్ఎఫ్ విద్యార్థుల్ని సంఘటితపరచడం కోసం కామ్రేడ్ సుభాష్ చంద్రబోసు మమ్మల్ని కావలి పంపిండు. అంటే కావలిలో స్టేట్ వ్యాప్తంగా ఉన్న విప్లవ విద్యార్థుల సమావేశం జవహర్ భారతి కాలేజీలో సమావేశం పెట్టారు. కావలి ఆ సమావేశానికి మేము హాజరైనాం. అంటే మరింత మేము ఇక్కడ స్థానిక అంశాల మీద పోరాడుతూనే అక్కడ మరింత కొద్దిగా రాజకీయ పరంగా అదనపు అంశాలను కూడా మేము తెలుసుకోవటం కూడా జరిగింది. అంటే దీనికి ప్రధానమైన కారకుడు మమ్మల్ని పంపినవాడు సుభాష్ చంద్రబోస్ కాబట్టి ఆయన ప్రభావాన్ని కూడా మేము బాగా ప్రాథమికరించి తర్వాత రాజకీయాలు అభివృద్ధి చేసుకోవటంలో ప్రాథమిక స్థాయిలో ఆయనతో పాటు మేము అంతా చారుముందార్ గ్రూపుగా ఉండేవాళ్ళం. తర్వాత క్రమంలో సాయుధ పోరాటం, దాని దళ వర్గ నిర్మూలన అనే రాజకీయాలు ఆయన వ్యతిరేకిస్తూ కామ్రేడ్ సిపితోని చర్చించి ఆయన ప్రజాయుద్ధం ఎట్లా ప్రజలతో చేయించాలి అనే లైన్ తీసుకున్న కామ్రేడ్ సిపికి వెళ్ళి రావడం జరిగింది. ఆటోమేటిక్గా మేము అందరం కూడా ఆయన ప్రభావితానికి, ఆయన ద్వారా రాజకీయాలు నేర్చుకొని మేమందరం కూడా అంటే ప్రజాయుద్ధ పంద అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దానిలో మనం అంత ఉండాలి అనేది నిర్ణయించుకొని దాని కారకుడు కూడా కామ్రేడ్ సుభాష్ చంద్రబోస్ అనేది నేను అనుకుంటున్నాను. ఆయన అనేక సార్లు మా ఊరికి కూడా రావడం జరిగింది. ఆయనతో పాటు నేను ఆయన యూజీలో ఉన్నప్పుడు కూడా ఆయనతో పాటు తిరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. అట్లా అందుకని ఆయన ప్రభావితం మా మీద అనేది కొనసాగుతుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే కాలేజీ నుంచి ఉన్నవాళ్ళం కాబట్టి అది రాజకీయాలు అనేక సమస్యల మీద కొన్ని వచ్చినప్పుడు కూడా నిర్మాణపరంగా అంశాలు ముందుకు వచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా ఈ రాజకీయ అవగాహనని ఎట్లా ప్రజల్ని ప్రజాయుద్ధం కలిగించాలి అనే ఒక 50 సంవత్సరాల దాకా అడవి ఉద్యమాల్లో ప్రధానంగా ఉండటం ఫలితంగా ఆ ప్రభావం బాగా మా మీద పడింది. అంటే అడవి ఉద్యమానికి ప్రధానమైన నాయకుడు సిపి తర్వాత లేకపోతే రామనరసాయి తర్వాత వీళ్ళందరినీ కొద్దిగా హైలైట్గా ఉన్న మనిషి ఆయన కాబట్టి ఆ ప్రభావితం అనేది అందరి మీద ఎక్కువ పడుతుంది. నా మీద కూడా ఆ ప్రభావం కొనసాగుతుంది.